అందరికీ నా ఉద్యమ అభినందనలు. అయితే ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరానికి, ఈ ఒంగోలుకు డిఎస్పి గుంటపల్లి శ్రీనివాసరావు గారు. అయితే ఇక్కడ ఒక 4-5 నెలల నుంచి ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆతకాయలు, అల్లరి మోకలు, గంజాయి బ్యాచి, మందు బాబులకు వీరి యొక్క శృతి మించిపోయేటటువంటి ఆగడాలను, వీరి అల్లర్లను, వీరి యొక్క ఘర్షణలను అధిగమించడానికి, నిరోధించడానికి, వీరికి సరైన ముక్కుతాడు వేసి వీరిని సరైన మార్గంలో పెట్టడానికి ఒక ఆపరేషన్ ద్వారా ఒక 7-8 టీములను, స్పెషల్ టీములను తయారు చేసి రంగంలోకి దిగి సిద్ధమైనటువంటి గుంటపల్లి శ్రీనివాసరావు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఈ ఒంగోలు నగరంలో మొన్న ఒక 15 రోజుల క్రితం సిఐని రాత్రి 1 గంట సమయంలో మరి డ్యూటీలో ఉన్నటువంటి సిఐ మీదకి ఈ ముందు దాగినటువంటి యువకులు దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 10 మంది 20 మంది కొలుచుకొని బహిరంగ ప్రదేశాల్లో కూర్చొని మద్యం సేవించేటప్పుడు మరి వీళ్ళంతా ఫ్రెండ్సే, స్నేహితులు అయినా కూడా ఒకరి ఒకరు తాగి తెలియక ఘర్షణ పడి ఆ తర్వాత శృతి మించిపోయే విధంగా చంపుకోవటం, కాళ్ళు ఎరుగు తీసుకోవటం ఇక్కడ దాకపోతున్నాయి. ఆ తర్వాత మళ్ళా నగరంలో అక్కడక్కడ ఘర్షణలు, కాలేజీల దగ్గర మరి ఆడపిల్లల కాలేజీల దగ్గర వీరు వీర విహారం చేయటం, ఇవన్నీ మీరందరూ చూస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఇవన్నీ నిరోధించాలంటే, వీటినన్నింటిని అధిగమించాలంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా శ్రమ తగ్గాలంటే పోలీసులకు సహకరించాలి. మరి పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించేటప్పుడు, మరి రద్దీ ప్రాంతాల్లో ఇక్కడ ఈ అల్లరి మొక్కలకు గోల్ చేసేటప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా పోలీస్కి తెలియపరచాలి. ఇన్ఫామ్ చేస్తే వెంటనే ఈ ఆకతాయిలను గోల నిరోధించవచ్చు. అయితే పబ్లిక్ సహకరిస్తే పోలీస్కి బాగా సులువు అవుతుంది ఇలాంటి వారి ఆట కట్టించడానికి. ఇది ఇలా ఉంటే దీనంతటికి మూల కారణం ఏంటంటే, నిన్నగాక మొన్న ఒక స్క్రిప్ట్ కూడా వేయడం జరిగింది. ఎక్స్చేంజ్ అధికారులు, ముఖ్యమైనటువంటి ఎక్స్చేంజ్ అధికారుల అవినీతి అక్రమాలే దీనికి కారణం. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ ఒంగోలులో అంటే దక్షిణ బైపాస్ మార్గంలో సంగమిత్ర హాస్పిటల్ దగ్గర నెల్లూరు పోయేటటువంటి రూట్లో చాణిక్య లిక్కర్స్ అని బ్రాందీ షాప్ ఉంటుంది. ప్రభుత్వ అనుమతుల మేరకు ఈ బ్రాందీ షాపులు ఉండవలసినటువంటి ప్రభుత్వ జీవో ప్రకారం ఏంటంటే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా మాత్రమే బ్రాందీ షాపులు ఉండాలి. అంటే ఆ తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క బ్రాందీ షాప్కి ముందు ఒక బోర్డు ఉండాలి. ఇక్కడ 18 సంవత్సరాల లోపు పిల్లలకు మద్యం అమ్మబడదు, ఇక్కడ మద్యం సేవించడానికి వీలు లేదు, అనుమతి లేదు, ఇక్కడ తీసుకున్నటువంటి వారు వెంటనే వెళ్ళిపోవాలా, ఇక్కడ ఎంఆర్పి రేట్లు అని చెప్పి ప్రతి ఒక్క బ్రాందీ షాప్ ముందు వేసి ఆ తర్వాత సీసీ కెమెరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పి పెట్టాలి. కానీ ఇవేమీ లేవు. ఇక్కడ ఈ చాణిక్య లిక్కర్ షాప్ అనే దాని లోపల ప్రభుత్వ అనుమతులను తొంగలో దొక్కి వెనక సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక వారం రోజుల క్రితం ఒక వ్యక్తికి బాగలేని దాని మీదట అన్ఎక్స్పెక్టెడ్గా మేము రాత్రిపూట 12 గంటలప్పుడు మోటార్ బైక్ మీద వెళ్తుంటే అక్కడ ఒక 10 మంది కుర్రవాళ్ళు ఈ షాప్ దగ్గర వీర విహారం చేస్తున్నారు. అంటే 10 గంటలు దాటిన తర్వాత అధిక రేట్లతోటి మద్యం అమ్ముతారు ఈ షాప్ వాళ్ళు. ఇవన్నీ చేయడానికి ఈ షాప్ వాడు బ్లాక్ బోర్డు పెట్టి తెలియపరచడానికి, షాప్ వాడు ఎక్కువ రేటు అమ్మడానికి, అంటే టయాన్ని కేటాయించి ఎక్కువ టైం పెట్టుకోవడానికి, ఆ తర్వాత సిట్టింగ్ పెట్టడానికి, వీటన్నిటికీ కారణం ఎక్స్చేంజ్ అధికారులే. ఎందుకంటే మేము ఈ సింగరాయకొండ సిఐ శివకుమార్ అనేటటువంటి ఆమె బెల్ట్ షాపులు విపరీతంగా ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వ అనుమతితో ఉన్నటువంటి షాపులకు 8 గంటల నుంచి సాయంత్రం రాత్రి 12 గంటల దాకా పెట్టుకునేటట్టు చేస్తుంది. విపరీతంగా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఈఎస్కి, డీసీకి, ఏసీకి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే 1-10 సార్లు ఎవరు పట్టించుకోవట్లా. ఎందుకంటే ఆమె ఒక 100 రూపాయలు తీసుకుందనుకో, 50 అట్టు పెట్టుకొని వీళ్ళ నలుగురికి 4 బదులు ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరికి తెలియజేయాలా? ప్రజలందరూ గమనించండి. ఎక్స్చేంజ్ అధికారుల అవినీతి అక్రమాల వల్ల మాత్రమే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు, అంటే ఈ యొక్క ముక్కుపచ్చలారన్నటువంటి పిల్లలు, ఈ పిల్లలతో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకడు ముక్కుపచ్చలారిన అందరు పిల్లలు. వాస్తవంగా 4 రోజుల క్రితం ఒక 18 సంవత్సరాల లోపు పిల్లవాడు ముందు తీసుకెళ్తుంటే మేము ఆపడం జరిగింది. ఎవరు తీసుకురమ్మన్నారు ముందు, ఎవరు మీకు ముందు ఇస్తుందని అడిగితే ఇది మా అక్కడ నుంచున్నటువంటి వాళ్ళు తెమ్మన్నారు, ఆ తర్వాత ఈ షాపులో తీసుకెళ్లారని. ఇచ్చేవాడిది తప్పే, తెప్పించుకున్న వాడిది కూడా తప్పే. వీటన్నింటినీ అధిగమించాలంటే ఎక్స్చేంజ్ అధికారులు అవినీతి అక్రమాలను అరికట్టాలి మనం. ఈ ఎక్స్చేంజ్ అధికారుల అవినీతి అక్రమాలపై వీడియోలు కొట్టినా, పై అధికారులకు తెలియజేసినా, మేము ప్రశ్నించినా, వీరు చేసే అవినీతి అక్రమాలకు మా మీద
మళ్ళీ వీరు బెదిరింపులు, ఆ తర్వాత మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటం, అదొక రకంగా మేము ఉద్యోగాలు మానుకొని వస్తాం, మీ ఎంతో చూస్తాం. ఈ విధంగా ప్రజలారా గమనించండి, ప్రభుత్వ సెక్టార్లో పనిచేసేటటువంటి అధికారి ఎవరైనా సరే అవినీతి అక్రమాలకు పాల్పడితే దాని మీద ప్రశ్నిస్తుంటే, వేలెత్తి చూపుతుంటే, పై అధికారులకు తెలియజేస్తుంటే రివర్స్ అయిపోతున్నారు. ప్రజలందరూ ఈ విషయాలు గమనించాలి. 1, 2, 3 ఉన్నాయి ఇలాగే. కాబట్టి ఏది ఏమైనట పోలీసు అధికారి ఈ అల్లరి మొక్కలను ఆగడాలను అరికట్టాలన్నా మరి పబ్లిక్ సహకరించాలా. మరి ముఖ్యంగా ఎక్స్చేంజ్ అధికారులు ఇక్కడ ఈ ఒంగోలు చాణిక్య లిక్కర్స్ అనేటటువంటి దక్షిణ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి దీన్ని ఈ ఒంగోలు సిఐ ఉంటాడు, ఎక్స్చేంజ్ సిఐ. ఈ ఎక్స్చేంజ్ సిఐ ఎందుకు ఈ విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసింది, దీని మీద వివరణ ఇవ్వాలా. దీని మీద పై అధికారులకు కూడా రాస్తాం. అయితే 4 రోజుల క్రితం ఇక్కడ ఒంగోలు నగరానికి ఉత్తరంగా ఉన్నటువంటి కిమ్స్ వైద్యశాల అని ఉంటే, కార్పొరేటర్ వైద్యశాల, ఈ కిమ్స్ వైద్యశాల పక్కన ఒక 4 కుర్రాళ్ళు కూర్చొని ముందు తాగుతూ తాగి ఘర్షణలో ఒకరిని చంపడం జరిగింది. ఆ తర్వాత 4 రోజుల క్రితం గుంటూరు రోడ్లో ఒక దాబాలో వీర విహారం చేయడం జరిగింది. 12 మంది ఆ దాబా వాడిని కూడా కొట్టడం జరిగింది. రాత్రి కాక నిన్నటి రాత్రి అది కర్నూలు రోడ్లో బ్రాందీ షాప్ యజమానిని కూడా కొట్టడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క అల్లరి మోకల ఆట కట్టించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ను తయారు చేసిన డిఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ తర్వాత ఈ ఎక్స్చేంజ్ అధికారులు సిఐ దగ్గర నుంచి ఈఎస్, డిఎస్, ఏసీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని, లేకపోతే ఈ నగరంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు అంటే ముక్కుపచ్చలారని పిల్లలు మొత్తం మరి వీరు చెడు మార్గాన్ని పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్చేంజ్ అధికారుల మీద కలెక్టర్ గారు వెంటనే స్పందించి, ఎస్పీ గారు వెంటనే స్పందించి ఒక స్పెషల్గా ఒక మీటింగ్ని అరేంజ్ చేసి ఎక్స్చేంజ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను.